అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిల్లో నిలిచింది వాస్తవమా. శివయ్య, చివరిసారిగా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వస్తాను. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అంది. నా ప్రియమైన కుటుంబానికి నేను చెప్పాలి అని చెప్పలేకపోయినా నా చివరి మాటలు. మమ్మీ, ఈ లోకానికి నన్ను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నీ ప్రేమతో, నీ శ్రమతో, నీ ఊపిరితో పెంచినందుకు నీకు నా రుణం జన్మలు గడిచినా తీర్చుకోలేను. నా కోసం నువ్వు పడ్డ కష్టం, రాత్రి పగళ్ళు నిద్రలేని రోజులు, బాధలు, ఈ లోకానికి నన్ను తీసుకువచ్చినమ్మా, నీ ఒడిలో పడుకుని నిద్రపోయిన రోజులే నిజమైన స్వర్గం. నీ ప్రేమను దేవుడే తిరిగి నాకెప్పటికీ ఇవ్వలేడమ్మా. ఇంతమంది ఆశీర్వాదాలు పొందడం నా జీవితంలో అతిపెద్ద అదృష్టం. నన్ను నవ్విస్తూ, నన్ను నిరంతరం కాపాడుతూ, నీ ప్రేమతో నా కడుపు నింపుతూ నా కోసం చాలా చేశావు. నువ్వే నా కనిపించే దేవతవి. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టే అదృష్టం నాకొచ్చింది. పెద్దమ్మ, మామయ్య, పిన్ని, మీరు నన్ను ఒక చిన్నపిల్లాళ్లా పట్టుకుని చూసుకున్నారు. ప్రతి ఒక్కరి ప్రేమ, సంతోషం, బాధ నన్ను మరింత బలంగా చేసింది. నా చివరి నిమిషం వరకు అన్నగా నా కోసం చేయాల్సిన ప్రతి బాధ్యతను నీ ప్రాణం పెట్టి నెరవేర్చావురా భాను. నీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. మీ ప్రేమ, మీ శ్రమ, మీ ఆప్యాయత అవన్నీ మాటల్లో చెప్పలేనంత గొప్పవి. మీ ముందు తలవంచి నమస్కరిస్తున్నాను. నా ప్రేమైన కుటుంబానికి నేను చెప్పాలి అని చెప్పలేకపోయినా నా చివరి మాటలు. మమ్మీ, ఈ లోకానికి నన్ను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నీ ప్రేమతో, నీ శ్రమతో, నీ ఊపిరితో పెంచినందుకు నీకు నా రుణం జన్మలు గడిచినా తీర్చుకోలేను. నా కోసం నువ్వు పడ్డ కష్టం, రాత్రి పగళ్ళు నిద్రలేని రోజులు, బాధలు, ఈ లోకానికి నన్ను తీసుకువచ్చినమ్మా, నీ ఒడిలో పడుకుని నిద్రపోయిన రోజులే నిజమైన స్వర్గం. నీ ప్రేమను దేవుడే తిరిగి నాకెప్పటికీ ఇవ్వలేడమ్మా. ఇంతమంది ఆశీర్వాదాలు పొందడం నా జీవితంలో అతిపెద్ద అదృష్టం. నన్ను నవ్విస్తూ, నన్ను నిరంతరం కాపాడుతూ, నీ ప్రేమతో నా కడుపు నింపుతూ నా కోసం చాలా చేశావు. నువ్వే నా కనిపించే దేవతవి. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టే అదృష్టం నాకొచ్చింది. పెద్దమ్మ, మామయ్య, పిన్ని, మీరు నన్ను ఒక చిన్నపిల్లాళ్లా పట్టుకుని చూసుకున్నారు. ప్రతి ఒక్కరి ప్రేమ, సంతోషం, బాధ నన్ను మరింత బలంగా చేసింది. నా చివరి నిమిషం వరకు అన్నగా నా కోసం చేయాల్సిన ప్రతి బాధ్యతను నీ ప్రాణం పెట్టి నెరవేర్చావురా భాను. నీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. మీ ప్రేమ, మీ శ్రమ, మీ ఆప్యాయత అవన్నీ మాటల్లో చెప్పలేనంత గొప్పవి. మీ ముందు తలవంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమ, మీ శ్రమ, మీ ఆప్యాయత అవన్నీ మాటల్లో చెప్పలేనంత గొప్పవి. మీ ముందు తలవంచి నమస్కరిస్తున్నాను. అన్నగా నా కోసం చేయాల్సిన ప్రతి బాధ్యతను నీ ప్రాణం పెట్టి నెరవేర్చావురా భాను. నీ ప్రేమకు నేను కృతజ్ఞుణ్ణి. మనం రామలక్ష్మణ్లాగా ఎప్పటికీ కలిసి ఉండాలి అనుకున్నావురా భాను. కానీ నేను నీతో ఉండలేకపోయాను. నేను భౌతికంగా నీతో లేకపోయినా నువ్వు చేసే ప్రతి పనిలో, నీ చిరునవ్వులో, నీ బాధ్యతలో ఉంటారా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటారా? పెద్దమ్మ, నీ కడుపున పుట్టకపోయినా నీ కన్న బిడ్డ కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. నా కోసం తిండి, నిద్ర, ఆరోగ్యం పక్కన పెట్టి నన్ను నీ కంటి పాపలు చూసుకున్నావు. ఎన్నో నిద్రలేని రాత్రులు నా కోసం గడిపావు. ప్రతి క్షణం నాకు ధైర్యాన్నిస్తూ, నా మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు నాతో ఉన్నావు. నిన్ను, పెద్దనాన్నను నాతో పాటు యుఎస్ఏలో తిప్పాలనుకున్నా. కానీ నా ఆశ తీరకుండానే నేను వెళ్ళిపోయా. నన్ను క్షమించండి.
మామ, అత్త, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ బతుకు పోరాటంలో నేను గెలవాలని, కానీ నేను ఓడిపోయాను. మామగా నాకు ప్రతి విషయంలో నాకు ధైర్యాన్నిచ్చావు. అత్తగా నీ ప్రేమను నాకు పంచావు. మామ, నీకు నేను నీ కుడి భుజంలాగా ఉండి నీ రుణం తీర్చుకుందాం అనుకున్నా, కానీ నీకు నేను చేయలేకపోయా. నన్ను క్షమించు మామ. పిన్ని, బాబాయ్, నా కోసం మీరు చేయగలిగినవన్నీ చేశారు. నా బాగు కోసం మీరు చాలా కష్టపడి చివరి నిమిషం వరకు నా పక్కనే ఉన్నారు. పిన్ని, బాబాయ్, నా కోసం మీరు చేయగలిగినవన్నీ చేశారు. నా బాగు కోసం మీరు చాలా కష్టపడి చివరి నిమిషం వరకు నా పక్కనే ఉన్నారు. పిన్ని, నన్ను బ్రతికించటానికి నువ్వు చేసిన ఆరాటం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తమ్ముళ్ళను ఒక పొజిషన్లో చూడాలనుకున్నా, కానీ చేయలేకపోయా. నన్ను క్షమించండి. అక్క, బావ నా బాధని మీదైనట్టుగా భరించారు. నా కోసం కన్నీళ్లు దాచుకుని నవ్వారు. మీ ప్రేమను నా హృదయం ఎప్పుడూ మర్చిపోదు. నా అన్నలు, వదినలు, నా ప్రతి జ్ఞాపకంలో మీరున్నారు. పండగల్లో, నవ్వుల్లో, ఆటల్లో, కన్నీళ్లలో ప్రతి క్షణం మీతో గడపడం నా అదృష్టం. ఇంకో జన్మ ఉంటే మళ్ళీ మీ తమ్ముడిగానే పుడతాను. నా ప్రాణ స్నేహితులకు, ప్రత్యేకంగా బన్నీకి, రాత్రింబవళ్లు నన్ను వదిలి ఒక నిమిషం కూడా వెళ్లకుండా నా కోసం ఆసుపత్రి వస్తూ రక్తం, ప్లేట్లెట్స్, WBC అంటూ నా కోసం చాలా చేశావురా. చాలా థ్యాంక్స్ రా. నాకు ఈ బ్రతుకు పోరాటానికి ఎంతో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞలు. అమ్మ, నాన్న, భాను, ఉమా అందరూ దయచేసి నా కోసం ఏడవకండి. మీ నవ్వుల్లోనే నేనున్నాను. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ సంతోషంలో నేను ఉంటాను. మీ పక్కనే ఉండి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ పక్కనే ఉండి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీ ప్రేమే నా జీవితం. మీరిచ్చిన ప్రతి క్షణం నేను ఈ లోకం విడిచినా నాతోనే ఉంటుంది. నేనెప్పుడు మీ జ్ఞాపకాల్లో చిరంజీవిగా ఉంటాను. నేను తిరిగి రాని లోకానికి వెళ్ళడం అంటే మళ్ళీ రాను అని కాదు. కొంచెం విశ్రాంతి తీసుకొని మళ్ళీ త్వరలోనే ఇదే ఇంట్లో అదే ప్రేమలో మళ్ళీ మీ బిడ్డగానే వస్తాను. ఇట్లు మీ మదంశెట్టి చంద్రశేఖర్, చింటూ.